జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హితిక్షి పిన్నిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హితిక్షి తల్లికి పిన్నికి మమతకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. హితిక్షి మరణ వార్త తెలుసుకున్న తండ్రి దుబాయ్ నుంచి బయలుదేరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హితాక్ష పిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హితాక్ష తల్లికి పిన్నికి మధ్య మనస్పర్ధలున్నాయి. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. హితాక్ష మరణ వార్త తెలుసుకున్న తండ్రి దుబాయ్ నుంచి బయలుదేరారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శంకరి, మొత్తానికి చిన్నారి మృతికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ పోలీసులకు అందింది. వాస్తవానికి ఆమె అంటే చిన్నారి పిన్ని అయిన మమతను పోలీసులు అదుపులోకి తీసుకొని కొంత విచారిస్తున్నారు. ఆమె అంటే పోలీసుల విచారణలో మమత అంటే చిన్నారి మృతి కూడా కొన్ని మమత కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిన్నారి హితీక్ష తల్లికి అలాగే ఆమె పిన్నికి కొద్ది రోజులుగా మనస్పర్ధలు ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి హితీక్ష తండ్రితో పాటు ఆయన ఇంకో బాబాయ్ వీళ్ళిద్దరు కూడా కవలలు ట్విన్స్ వీరు ప్లస్ చిన్నారి హితీక్ష తాతయ్య వీళ్ళంతా కూడా ముగ్గురు దుబాయ్ లో ఉంటారు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా బాగానే ఉంటారు. కానీ వాళ్ళకి సంబంధించిన మిసెస్ అంటే భార్యలు ట్విన్స్ హితీక్ష తండ్రి అతని సోదరు వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. అయితే వాళ్ళ భార్యలు మాత్రం ఇక్కడ కోర్టులో కొంత చిన్న మనస్పర్ధలు ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఆ కోణంలో కూడా కొంత దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ అంటే సాయంత్రం వరకు ఈ చిన్నారి మృతికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ నిందితులను పోలీసులు మీడియా ముందు అయితే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి మొదట అసలు ప్రమాదమా లేక హత్యనా అనే విషయంలో కొంత పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఇది పక్కా హత్యనే అని పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సో సాయంత్రం వరకు ఒక కీలకమైన అంటే నిందితులను అయితే పూర్తిగా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. శంకరి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కరీంనగర్ షాపింగ్ వచ్చింది. మా అత్తమ్మ చూసుకున్నది. పెద్ద పిల్ల వచ్చి నేను భయపడితే బాల్ కొనిచ్చిందట, ఆడుకున్నదట. స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి. అంతసరికి బయట లేదట. అందరు పిల్లలు ఉన్నారు. ఆ మొక్క మిస్ అయింది. పాడ ఆడుకుంటుంది. తానం చేస్తాను పుత్రులకి నేను చేపిస్తాను వచ్చినాను గంతే. వచ్చి పిలితే అవన్నీ అడిగితే చెల్లేదురంటే ఆడుకుంటుంది అన్నది. వచ్చి చూసేటప్పుడు లేదు. లెంకినాము చూసి వచ్చినాము. నేను పోలీస్ స్టేషన్కి పోయినా. లెంకి పోలీసు వాళ్ళ పోతే అలా వచ్చి వాళ్ళు లేచితే అవన్నీ దొరికింది. వాళ్ళ బాత్రూంలో దొరికింది అక్కడ.